గురుగారు, ఈరోజు భీష్మ ఏకాదశి. ఈ భీష్మ ఏకాదశి యొక్క ప్రత్యేకత ఏమిటి? ఈ రోజున ఏ స్తోత్రాన్ని పఠిస్తే మంచిది? అలాగే ఈ పర్వదినానికి భీష్మ ఏకాదశిని నామం ఎలా వచ్చింది? మన ఈటీవీ ప్రేక్షక శ్రోతలందరికీ కూడా మరోమారు భీష్మ ఏకాదశి శుభాకాంక్షలు. ఎందుకంటే మహానుభావుల యొక్క పేర్లు తలుచుకుంటే మానవులమైనటువంటి మనం ఏదైనా పాప కృత్యాలు చేస్తుంటే వాటిలో కొంచెం భాగమైన తొలగిపోయేటువంటి అవకాశం ఉంది. అందులోనూ పవిత్రమైనటువంటిది ఈ భీష్మ ఏకాదశి. భీష్మ పంచకము 5 రోజులు ఆయన స్మరించుకునే వాటిల్లో చాలా విశేషమైనది భీష్మ ఏకాదశి. ఎందుకనంటే అసలు ఏకాదశి అంటేనే మనకి చాలా ప్రసిద్ధమైనటువంటిది. ఎందుకంటే ఏకాదశి తిథి విష్ణుమూర్తికి చాలా ప్రీతికరమైనటువంటిది. ఉపవాసం ఉండి ఆ రోజు విష్ణుఆరాధన చేసినటువంటి వాళ్ళు సాయుధ్యం పొందుతారు అని పెద్దవాళ్ళు చెప్తారు. మరుసటి రోజు ద్వాదశి పారాయణం చేయాలి. భీష్మాచార్యుల వారి యొక్క పేరు చిరకాలం ఈ లోకంలో నిలిచి ఉండాలి అని చెప్పి విష్ణు భగవానుడే స్వయంగా భీష్మేకాదశి ఏకాదశితో పాటుగా భీష్ముడి యొక్క పేరుని కలిపాడట. అంటే ఒక పవిత్రమైనటువంటి తిథితోటి. ఏకాదశి అంటే దశేంద్రియాలు, కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, వాటితో పాటు మనస్సు, వీటన్నింటినీ స్వామివారి యొక్క వశం చేయటం. అంటే మన యొక్క నియంత్రణ లేకుండా స్వామినే మనసారా స్మరిస్తూ ఆయన నియంత్రణలోకి చేయటం, ఆయన వశం చేయటం, అది ఉపవాసంతో ఆయన సాన్నిధ్యంతో చేయమన్నారు. దానిని భీష్మాచార్యులతోటి కలపమన్నారు ఈరోజు భీష్మ ఏకాదశి. ఎందుకని అంటే పూర్వజన్మలో ఒక వసువు కింద జన్మించినటువంటి భీష్మాచార్యుల వారు ఒక చిన్న తప్పిదం చేశారు పూర్వజన్మలో. ఏంటంటే అది ఒక ఆవుని తన భార్య దొంగిలించండి అని చెప్తే ఇది తప్పు అని భార్యతోటి చెప్పకుండా వెంటనే ఆ ఆవుని దొంగిలించేటువంటి పని చేశారు. మిగతా వాళ్ళు ఎవరు కూడా ఆ పని చేయాల. మిగతా ఏడుగురు వసువులు, అష్టవసువుల్లో ఈయన ఒక్కరే చేశారు, ప్రభాసుడు. అందువల్ల ఈ ప్రభాసుణ్ణి భీష్ముడి కింద, గంగానది యొక్క కుమారుడి కింద జన్మించారు. ఎందుకంటే ఆ చిన్న తప్పిదం తీర్చుకోవటానికి, ఆ కర్మ ఫలితం నెరవేర్చుకోవటం, లేకపోతే ఆయన భూలోకంలో జన్మ ఎత్తవలసిన అవసరం లేదు. కాబట్టి భీష్ముడి యొక్క జన్మ మనకేమని చెప్తోందంటే, సన్నిహితులైనా సరే ఇది తప్పు చేయండి అని చెప్పినప్పుడు విచక్షణా జ్ఞానం ఉపయోగించాలి. లేకపోతే భీష్ముడంతటి వాడే కర్మ ఫలితాన్ని అనుభవించవలసి వచ్చింది. ఆవుని దొంగిలించడం తప్పని తెలుసు, చెప్పారు కదా అని చెప్పి, తనకు ప్రియమైనటువంటి భార్య చెప్పింది కదా అని చెప్పి దొంగిలించాడు. అది చేయకూడదు. మంచి పని అనుకున్నది భార్యకి నచ్చ చెప్పైనా సరే ఆపు చేయాలి. అది భీష్మ ఏకాదశి నాడు మనం గ్రహించవలసినటువంటి విషయం. అందువల్ల ఇక భీష్మ ఏకాదశి అని పేరు ఎందుకు వచ్చిందంటే, ఏకాదశి నాడు ఉపవాసం ఉంటే ఎటువంటి ఫలితం వస్తుందో, స్వామి యొక్క కీర్తనలు జపిస్తే ఎటువంటి ఫలితం వస్తుందో, ఆ విష్ణుదేవుణ్ణి కొలిస్తే ఎటువంటి ఫలితం వస్తుందో, భీష్మ ఏకాదశి నాడు కూడా అంతకంటే రెట్టింపు ఫలితం వచ్చుగాక అని చెప్పి విష్ణుమూర్తే స్వయంగా ఆశీర్వదించాడు. ఎందుకంటే మిగతా వారెవరినీ కూడా ధర్మాలు చెప్పు అని చెప్పి శ్రీకృష్ణ భగవానుడు చెప్పలేదు. అంపశయ్య మీద ఆ యుద్ధరంగంలో పడుకొని ఉన్నటువంటి భీష్ముడినే ధర్మాలు చెప్పవయ్యా వీళ్ళందరికీ అని చెప్పి పాండవులకి శ్రీకృష్ణ భగవానుడు, ఆ పరమాత్మ నిర్దేశించాడు. అంటే పరమాత్మే నిర్దేశించాడు అని అంటే ఆ వ్యక్తిలో ఎంత సుగుణాలు ఉండాలో మనం ఊహించనక్కర్లేదు. ఎందుకంటే ఎంతో గొప్ప ఉత్తమోత్తముడైతే కానీ పరమాత్మ ఆ మాట చెప్పడు కదా, ధర్మాలు ఇతరులకు బోధించమని చెప్పి. అందువల్ల పరమాత్మ యొక్క మెప్పుని పొందినటువంటి వాడు, పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని పొందినటువంటి వాడు, భక్త వారధి అయినటువంటి ఈ భీష్మేకాదశి నాడు తప్పనిసరిగా ఆయన ముఖ కమలం నుంచి వెలువడినటువంటి విష్ణు సహస్రనామాలు మొత్తం ఈ భీష్మ పంచకంలో ప్రతిరోజు చదవాలి. మిగతా రోజుల్లో చదివినా చదవకపోయినా ఈ భీష్మేకాదశి నాడైనా తప్పనిసరిగా విష్ణు సహస్రనామాలు చదవాల్సిందని చెప్పి పెద్దవాళ్ళు నిర్దేశించారు. మిగతా ఏకాదశులకు ఉన్నట్లుగానే ఈ రోజును కూడా అందరూ తప్పనిసరిగా ఉపవాసం ఉండి భాగవత కథాశ్రవణం చేయమన్నారు. ఉపవాసము అని అంటే మళ్ళీ చాలామందికి ధర్మ సందేహాలు రావచ్చు.
ఓపిక ఉన్నటువంటి వాళ్ళు ఉపవాసం చేయండి, లేదా ఇక శరీరం ఓర్చుకోగలిగినంత వరకు తీసుకొని ఉపవాసం, దైవ సాన్నిధ్యంలో మన మనోనివాసం, మన మనస్సుని దైవ సాన్నిధ్యంలో ఉంచండి. అది భోజనం కొద్దిపాటి చేసామా చేయకుండా ఉన్నామా అది పక్కన సంగతి పెట్టండి. దేవుడి దగ్గర మాత్రం మనస్సుని పెట్టి ఈ ఏకాదశి నాడు జన్మకి ఒక శివరాత్రిలాగా ఈ జన్మకి ఒక భీష్మ ఏకాదశి, అందరూ కూడా ఆ రకంగా ఉండి ఆ భీష్మ ఏకాదశి సందర్భంలో ఆ పరమదేవుడైనటువంటి ఆ విష్ణుమూర్తి, ఆ శ్రీకృష్ణ భగవాన్ యొక్క అనుగ్రహం పొందెదరుగాక.